వెల్కమ్ టు వార్త. నేను దేవా. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ భారీ విజయం సాధించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం మరో 10.5 ఏళ్ల పాటు నేనే రాజు నేనే మంత్రి అని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ప్రస్తుతం ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు గుప్పిస్తున్నాయనే చెప్పాలి. గతంలో ఇలాగే చెప్పుకున్న వాళ్ళు అటువైపు ఇందిరాగాంధీ అయితేనేమి, ఆఖరికి కేసీఆర్ కూడా ఓడిపోయాడని స్వయాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, కేటీఆరే స్వయంగా గతంలో ఇందిరాగాంధీ చెప్పారు, తర్వాత కేసీఆర్ చెప్పారు, ఇలా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడంలో గొప్ప విషయం ఏం కాదని చెప్పుకొస్తున్నాడు. వాళ్ళ నాయన ఏమో నేనే రాజును అనుకున్నాడు, మంత్రిని అనుకోలే. మంత్రులను సేవకులుగానో బానిసలుగా చూసిండు కాబట్టి ఓడిపోయిండు. ముఖ్యమంత్రి గారు ఆయనే రాజు కాగలడు, ఆయనే మంత్రి కాగలడు, ఆయనే సైనికుడు కాగలడు, ఆయనే సేవకుడు కూడా కాగలడు. కాబట్టి ఆయనకు వచ్చే డోకా ఏం లేదు. మళ్ళీ వాళ్ళ నాయన నియంతృత్వానికి మళ్ళీ ఇందిరాగాంధీని మళ్ళీ కంపేర్ చేసుడు ఎందుకు నాయన. కాబట్టి ఓడిపోయాక ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి వాళ్ళకి. కానీ డెఫినెట్గా ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వహిస్తూనే ఒక సగటు వ్యక్తిగా కూడా ప్రజల యొక్క కష్టాలను చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ పదాన్ని వాడిండు. అది 100% అది మనం సమర్థించగల స్టేట్మెంట్. ఏ ధైర్యంతో 10.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకొచ్చారంటారు? తను చేసే పనులే తనని కొనసాగిస్తాయని. గతంలో అసలు వీళ్ళు బీఆర్ఎస్ మొత్తం ఇంకొకళ్ళు వచ్చేది లేదు, అంత మాదే అని కూడా తిరిగిండు కదా. కాబట్టి నాకు ఇంకొకసారి కూడా అవకాశం వస్తుందనే ఆలోచన వారికి ఉన్నది. కాబట్టి దాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తారని నేను అనుకుంటున్నాను. మున్సిపల్ పోలింగ్ రోజు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అటువైపు పోలీసుల చేత అయితేనేమి, కార్యకర్తల చేత అయితేనేమి బెదిరించి మరీ ఓట్లు వేయించుకుందని అయితే మాత్రం కేటీఆర్ ఆరోపిస్తుంది. మరి సిరిసిల్లలో చేయలేకపోయినా మాది. మరి సిరిసిల్లలో ఎట్లా గెలిచినావు నువ్వు? అట్లా చేసినావా మరి నువ్వు? కాబట్టి ఇవన్నీ ఓడిపోయాక ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు ఫ్రస్ట్రేషన్లు. దాని గురించి మనం ఎక్కువ సీరియస్గా ఆలోచించి మన తలకాయ నొప్పి పెంచుకోవద్దు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా ఎక్కువ సీట్లు గెలిచామని చెప్పుకొస్తున్నాడు. ఎన్ని గెలిచిండ్రు అంటుండ్రు? ఉందా మనోని కాడ సమాచారం? సేమ్ అప్పుడు వాళ్ళు 1427 ఏమో గెలిచిండ్రు, ఇప్పుడు మేము సేమ్ అక్కడికే వచ్చినాయి. మేము అప్పుడు 737 గెలిచినాం, ఇప్పుడు వాళ్ళకి అంతే వచ్చినాయి. పెద్ద తేడా ఏం లేదు. ఆయన ఏదో దాన్ని క్రియేషన్ కొరకు మనోడు దాంట్లో ఏది ఈ ట్రోలర్స్ కొరకు చేసే ప్రయత్నాలు అవి తప్పితే ఏం కాదు. ప్రత్యేకించి నాకున్న అంచనా ఏంటంటే ఇంకా కార్పొరేషన్లు ఈసారి ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ రావడం అనేది ఇంకా గొప్ప ఆశీర్వాదం ప్రజల నుంచి వచ్చింది. 5 పైచిలకు వచ్చినా ఇంకా రెండిట్లలో కూడా అటు ఇటు నడుస్తుంది కదా, చూద్దాం. అది సామాన్యమైన అంశం కాదు కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలిగే దమ్మున్న పార్టీ బీఆర్ఎస్ అని రాబోయే అటువైపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఇంకా ఎక్కువ సీట్లు సాధిస్తామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తారు. ప్రయత్నించమను, తెలుస్తుంది అప్పుడు. కానీ ఇట్లా అబద్ధాలు చెప్పక మేము ప్రతిపక్షంగా ఉంటామని చెప్పమని. ఇప్పుడు అవునన్నా కాదన్నా వాళ్ళే ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్నారు. వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కవితమ్మ బయటికి వెళ్ళి వాళ్ళని అంటుండే, వాళ్ళ బావ ఆలకతోనే ఉండే ఆయన నాయకుడు అవుతుందని వాళ్ళయ్యా సప్లై చేయకపోతుండే. వాళ్ళది ఫస్ట్ నేను గతంలో కూడా చెప్పిన, ఫస్ట్ మీరు బతకండి రా నాయన, తర్వాత చూద్దామని. కాబట్టి పార్టీని బతికించుకోండి. ఈ అహంభావపూరిత ధోరణులు ఎందుకు అని చెప్పి ఒక హితవు లాంటి ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బతికి ఉండాలి. మీలాగా చంపడానికి ప్రయత్నం చెయ్యం మేము. కానీ బతికుండి కాలకేయుల్లాగా ఇట్లాంటి బింత్రాస్ అని కూడా తిరగకండి. మంచిగా ప్రజల కోసం పనిచేయండి. ఎవరు వద్దంటారు? ప్రజల కోసం పనిచేసి మీరు బలపడితే కూడా వద్దంటుండ. ఇలా మా ముఖ్యమంత్రి గారు అన్నాడు, నేను 10.5 సంవత్సరాలు నేనే ఉంటా అన్నాడు. అది ఆయన అభిప్రాయం. మీకు కూడా మేమే ప్రతిపక్షంగా ఉన్నామనే నమ్మకం ఉంటే చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? ప్రజలు గమనిస్తారు కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వీళ్ళిద్దరూ కలిసే ఈ మున్సిపల్ ఎన్నికలు అయితేనేమి, సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి పార్టిసిపేట్ చేశారని ఆయన ఒక అభిప్రాయం. అందుకనే చెప్పిన, వాలంటైన్ అంటాడు తన ప్రియురాల కొరకు చస్తాడు. మీ కొరకు చచ్చింది బీఆర్ఎస్ కరీంనగర్లో, నిజామాబాద్లో. కాబట్టి వాలంటైన్స్ మీరిద్దరే. మీకే వాలంటైన్స్ డే శుభాకాంక్షలు. కానీ వాలంటైన్స్ అంటే గుర్తున్నందుకు సంతోషం. బీజేపీకి వాలంటైన్స్ అంటే ప్రేమికులు కదా. వాలంటైన్స్ ఇది వాళ్ళ లవర్తో కలిసి ఉన్న రోజు, చనిపోయిన రోజు ఈరోజు. కనీసం ప్రేమ గురించి తెలిసి ఉన్న ద్వేష భాషనే ఎక్కువ వాళ్ళ భాషగా మార్చుకున్న వాళ్ళకు కూడా ప్రేమ రోజు గుర్తుండడం సంతోషం. కాబట్టి మీ చనిపోయిన మీ వాలంటైన్ కొరకు మీరేం బాధపడకండి.
గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితేనేమి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బీజేపీ అయితేనేమి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కానీ ప్రత్యామ్నాయం తెలంగాణ జాగృతే. అంటే దానికి తోడు త్వరలోనే మేము రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం, వడ్డేపల్లె దానికి ఒక ట్రైలర్ మాత్రమే అని కవిత చెప్పుకొచ్చారు. ఆ వడ్డేపల్లి వాళ్ళు మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటున్నారు, మేము కవితతో సంబంధం లేదు. ఏంటంటే కొంచెం అది సరి చూసుకుంటే మంచిది. మీరు రాజకీయ పార్టీగా రండి, కొట్లాడండి, ప్రజల్లో గెలవండి. ఎవరు వద్దంటారు? అది ఎవరన్నా వ్యతిరేకించేదా? మీ ఇష్టం మా ఇష్టం కాదు కదా, ప్రజల ఇష్టం అది. అంటే పార్టీలతో పాటు హంగు కూడా ఎక్కువ స్థానాలే గెలుచుకుంది కదా. అంటే దీంతో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని అయితే అర్థమవుతుందని కేటీఆర్ చెప్తున్నారు. పర్సంటేజ్ ఆఫ్ ఓటు చూస్తే తెలుసు. కేటీఆర్ చెప్పింది నువ్వెందుకు నమ్ముతావు, నన్ను ఎందుకు ప్రశ్న అడుగుతావు బ్రదర్? వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో మేము కూడా బతుకున్నాం అని చెప్పుకుంటానికి చేస్తారు. వాటిని ఎందుకు పట్టించుకోవాలంటున్నా. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకోవచ్చు, కానీ అబద్ధాలు చెప్పేది ప్రతిపక్షం కాదు కదా. ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఇప్పటికీ? ఎవరు వస్తాడా ఇప్పటికైనా? చూద్దాం. మళ్ళీ ఆయన వస్తేనే నడుస్తుందా అనేటట్టు మళ్ళీ తయారయ్యారు. కాబట్టి కేసీఆర్ వచ్చినా రాకపోయినా, కేటీఆర్ ఉన్నా ఎవరున్నా, ప్రజల మూడ్ కాంగ్రెస్ వైపు ఉన్నది కాబట్టి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుందని నమ్మిండ్రు కాబట్టే ఇలా ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ వైపు ఉన్నది. మళ్ళీ మీరు మీ వైపు మలుపుకోవాలంటే మరి మీరు బతుకుంటే ఓకే, కానీ మీ పార్టీదే మీకే ప్రశ్నార్థకంగా ఉన్నది. మేము సెకండ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అటువైపు సర్పంచుల ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ భారీ విజయం కట్టబెట్టారు ప్రజలు. ఏం చెప్పబోతున్నారు? బాధ్యత అది. విజయాలు వచ్చినాయి అంటే, అధికారం వచ్చింది అని అంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తేనే ప్రజలు మళ్ళీ మనల్ని అంగీకరిస్తారు. వాళ్ళలాగా బాధ్యత మరిచి ఇష్టానుసారంగా వివరించడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండదు. సేమ్ టైం అన్ని ఎన్నికల్లో గెలవడం అనేది అతిపెద్ద బాధ్యతను ప్రజలు మన మీద నమ్మకంతో పెడుతున్నట్టుగా భావించి పనిచేయాల్సిన అవసరం పెరుగుతుంది. కాబట్టి అటువైపుగానే ముఖ్యమంత్రి గారు, పార్టీ, ప్రభుత్వం అంతా చూస్తారు. చూశారు కదా. అంటే ఆ సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి, నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు అయితేనేమి గెలుపు మాత్రం తమకు పెద్ద బాధ్యతగా ఉందని అయితే మాత్రం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు. కార్తీక్ దేవ వార్త, హైదరాబాద్.